ఏఐ ఎప్పటికీ టీచర్లకు సమానం కాదు. మద్రాస్ హైకోర్టు స్పష్టం. ప్రస్తుతం ప్రపంచానికి శాపిస్తున్న పదం ఏదైనా ఉందంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సంక్షిప్తంగా ఏఐ. ఒకప్పుడు మనిషి చేసే పనులను యంత్రాలు చేస్తాయంటే ఆశ్చర్యంగా అనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంట్లో కూర్చొని చదువు, ఉద్యోగం, వైద్యం, వ్యాపారం ఇలా ప్రతి రంగంలోకి ఏఐ ప్రవేశించింది. ముఖ్యంగా విద్యారంగంలో అయితే ఏఐ ఒక విప్లవాన్ని క్రియేట్ చేసింది. చాట్‌జీపీటీ వంటి టూల్స్ వచ్చాక విద్యార్థులకు సమాచారం అందుకోవడం చాలా సులభమైంది. ఆన్లైన్ క్లాసులు కూడా సాధనమైపోయాయి. దీంతో భవిష్యత్తులో క్లాస్ రూమ్లు అవసరం ఉండవా? టీచర్ల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో మద్రాస్ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఎంత తెలివిగా సమాధానాలు చెప్పినా, ఆన్లైన్ క్లాసులు ఎంత ఆధునికంగా ఉన్నా అవి ఎప్పటికీ ఫిజికల్ క్లాస్ రూమ్లకు అనుభవం కలిగిన అధ్యాపకులకు ప్రత్యామ్నాయం కాలేవని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తల మధ్య పెద్ద చర్చకు కారణమయ్యాయి. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు వచ్చాయి? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కేసు ఉంది. తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ల యూనివర్సిటీలో చదువుతున్న 3 విద్యార్థులు తమ హాజరు శాతం తక్కువగా ఉండటంతో సెమిస్టర్ పరీక్షలు రాయటానికి అనుమతి నిరాకరించబడింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. మొదట ఈ కేసును విచారించిన సింగిల్ బెంచ్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి 8వ సెమిస్టర్ చదివించేందుకు, పరీక్షలు రాసేందుకు అనుమతిచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీ సవాల్ చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లా విద్యార్థులకు కనీసం 70% హాజరు తప్పనిసరి అని, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దాన్ని 65% తగ్గించే అవకాశం ఉందని పేర్కొంటూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. దీంతో ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పిచ్చింది. హాజరు తక్కువగా ఉన్న కొద్దిమందికి మినహాయింపు ఇవ్వడం వల్ల క్రమం తప్పకుండా క్లాసులకు హాజరవుతూ నిబంధనలు పాటిస్తున్న వేలాది మంది విద్యార్థులకు అన్యాయం చేసినట్లవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రతిరోజు తరగతులకు హాజరవుతూ కష్టపడుతున్న విద్యార్థుల క్రమశిక్షణ కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఇక్కడే మరో కీలక అంశాన్ని కూడా హైకోర్టు ప్రస్తావించింది. న్యాయవాద వృత్తిలో నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అంశాలు చాలా ముఖ్యమని పేర్కొంది. ఈ విలువలు కేవలం పుస్తకాల్లో చదివి లేదా ఆన్లైన్లో వీడియోలు చూసి నేర్చుకునేవి కావని, సహా విద్యార్థులతో కలిసి క్లాస్ రూమ్లో కూర్చొని అధ్యాపకులతో ప్రత్యక్షంగా మమేకమవుతూ నేర్చుకున్నప్పుడే అలాంటి విలువలు అలవడతాయని అభిప్రాయపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మేధస్సుకు దగ్గరగా రావచ్చు, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వచ్చు, ఎన్నో విషయాలను వివరించవచ్చు. కానీ ఒక మంచి గురువు విద్యార్థులు పెంచే నిజాయితీ, బాధ్యత, మానవీయ విలువలు, సమాజం పట్ల అవగాహన వంటి అంశాలను ఏఐ ఎప్పటికీ నేర్పించలేదని కోర్టు స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతుంది. ఎందుకంటే కరోనా తర్వాత ఆన్లైన్ విద్య విస్తృతంగా పెరిగింది. చాలా మంది విద్యార్థులు ఇంట్లో నుంచే చదువుకోవడానికి అలవాటు పడ్డారు. చాట్‌జీపీటీ వంటి టూల్స్ అసైన్మెంట్లు చేయడం నుంచి పరీక్షలకు సిద్ధమయ్యే వరకు కూడా అనేక విధాలుగా సహాయపడుతున్నాయి. కానీ ఇవన్నీ ఒక సహాయక సాధనం మాత్రమే తప్ప సాంప్రదాయ విద్యకు పూర్తి ప్రత్యామ్నాయం కాదని కోర్టు చెప్పిన సందేశం చాలా మందిని ఆలోచింపజేస్తుంది. విద్య అంటే కేవలం పాఠాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, స్నేహాలు, అనుభవాలు, పోటీతత్వం, సామాజిక అవగాహన, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం కూడా అందులో భాగమే. ఒక క్లాస్ రూమ్లో జరిగే చర్చలు, టీచర్ ఇచ్చే సలహాలు, సహా విద్యార్థులతో కలిసిమెలిసి ఉండటం ద్వారా విద్యార్థి సంపూర్ణ వ్యక్తిగా ఎదుగుతాడు. అందుకే ప్రపంచం ఎంత డిజిటల్గా మారినా మంచి గురువుల విలువ ఎప్పటికీ తగ్గదని విద్యావేత్తలు చెప్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఏఐని పూర్తిగా వ్యతిరేకించడం సరైన విధానం కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. సాంకేతికతను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే ఏఐ ఒక సహాయకుడిగా ఉండాలి, కానీ గురువుకు ప్రత్యామ్నాయంగా మారకూడదనేదే నిపుణుల అభిప్రాయం. మరి మద్రాస్ హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ భవిష్యత్తులో టీచర్ల స్థానాన్ని తీసుకోగలవా? లేక క్లాస్ రూమ్ విద్యకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం ఉండదా? అలాగే హాజరు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి విద్య, టెక్నాలజీ, దేశంలో జరుగుతున్న కీలక పరిణామాలపై మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు.